నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధితులకు అండగా ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. కుమ్మర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఓయూ ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజు మాట్లాడుతూ కుమ్మరలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలపై అగ్రవర్ణాలు పాశవికంగా దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జైలు పాలు చేసి వాళ్ళకి జీవిత ఖైదులు ఉరిశిక్షలు పడేంత వరకు ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాలి. బాధితులకి నష్టపరిహారం కూడా చెల్లించాలి. వీళ్ళకి బాధిత వర్గానికి అండగా ఉండాలని నిన్న డీజీపీ గారికి చెప్పారు. డీజీపీ గారు కూడా అంత బలంగా అంత వాగ్దాన రూపంలో ఏ మాట ఇవ్వలేదు. విచారిస్తాం, పరిశీలిస్తాం, తప్పకుండా న్యాయం చేస్తాం అనే స్థూలమైనటువంటి 2 మాటలు మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధితులకి ఎవరు, ఈ రాష్ట్రంలో ఎవరు, అత్యున్నతమైనటువంటి పోలీసు డీజీపీ దగ్గరికి పోతే బలమైన వాగ్దానం రాకపోయి, నాగర్ కర్నూలు పోలీసుల దగ్గర వాళ్ళని వారం రోజులు వాళ్ళు ఎమ్మడబడ్డా అతి పెద్ద ధర్నాలు చేసి 3 రోజులు ధర్నా చేసినా కూడా అక్కడ నాగర్ కర్నూలు పోలీసులు అండగా ఉండడం పక్కన పెట్టి వీళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టి ఆ తర్వాత రెడ్లను ఉసిగొల్పి